హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న అతి చిన్న ట్రైబల్ విలేజ్ గిరిజన గ్రామం చూపించబోతున్నాను. అక్కడ ట్రైబల్ లైఫ్, వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ ట్రైబల్ హౌసెస్ అది ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, దారి అయితే ఇలా ఉంది, కానీ బాగానే ఉంది, పర్వాలేదు, మనం నడుచుకుని వెళ్ళచ్చు. సైకిల్ మీద కూడా అటు ఇటు తిరుగుతున్నట్టున్నారు, అచ్చులా ఉంది అనమాట. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. చుట్టూరు కొండలు, మొత్తం గ్రీనరీ. ఈ కొండల మధ్య ఉంటుందన్నమాట ట్రైబల్ విలేజ్. చూడండి, ఈ చేరుకోవడానికి దగ్గర గంట పైగా నడుస్తున్నాం మేము ఈ కొండల మధ్యలో. చూడండి, లొకేషన్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, చుట్టూరు కొండలు అనమాట. లొకేషన్ ఎంత బాగుందో. ఒక ఆవిడ వెళ్తున్నారు, పని చేసుకొని, వ్యవసాయం పని చేసుకొని వెళ్తున్నట్టున్నారు ఆ విలేజ్కే. కుదిరితే ఆవిడతో మాట్లాడదాం. ఫ్రెండ్స్, మనం ఇంకా ట్రైబల్ విలేజ్కి వెళ్తున్నాం అనమాట. చూడండి, దగ్గరికి వచ్చాము. సో మనకి వెళ్తున్నప్పుడు మధ్యలో ఈ చిన్న గడ్డి, ఈ కొండల మీద యాక్చువల్గా ఈ చిన్న గడ్డలు కామన్ అనమాట. మరొక చిన్న గడ్డ తగిలింది. చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చి మళ్ళీ వెళ్తుంది. సో దీనికి ఈ వాటర్ అంతా వ్యవసాయానికి వాటికి యూజ్ చేస్తారు వీళ్ళు. చూడండి, లొకేషన్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. మనం చూడండి, ఫైనల్గా ఊరికైతే చేరుకున్నాం. దూరంగా ఇల్లు కనబడుతున్నాయి. ఒక ఆమె ఎక్కడికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఒక్క నిమిషం ఆగండి, ఇటు తిరగండి. ఇటువంటి ఇటు తిరగండి, పర్లేదు, ఇటు తిరగండి అమ్మా. పొలాలకు వెళ్తున్నారా? ఏం తీసుకెళ్తున్నారు ఇది? దేనికి? పొలాలకు అంటే గెత్తం వేయడానికి. ఓకే ఓకే ఓకేనమ్మా. ఫ్రెండ్స్ ఇవ్వండి, ఇక్కడ ఇల్లు ఉన్నాయి, వాళ్ళతో ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక ఈ విలేజ్లోకి వచ్చాం అన్నమాట, ట్రైబల్ విలేజ్లోకి. చూడండి, ఇలా ఉందన్నమాట. పెంకుటిల్లు, మట్టి గోడలు. ఇవ్వండి, కోళ్ళ కోసం అంతా ఇల్లు అలుగుతున్నారు. ఇల్లు ఏంటమ్మా, మట్టా ఇది? బొగ్గులా? బొగ్గులు నూరేసి అలుగుతున్నారు. దేంట్లో కలిపారు? పేడలోనా? అది బొగ్గులు ఎందుకమ్మా? ఉట్టి పేడతో కదా అలుగుతారు. బొగ్గులు దేనికి? బాగుంటుందా? ఓహో, ఓకే ఓకే. సో ఇలా కలుగుతున్నారు ఫ్రెండ్స్, చూడొచ్చు. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? నిలబడండి, పర్లేదు మా, ఒక్కసారి ఒక్క నిమిషం. ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా ఇక్కడ? ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? 15 ఇళ్ళు ఉన్నాయి. ఓకే ఓకే. కరెంట్ అది ఉంది? కరెంట్. మీకు టీవీ అది ఉందా? టీవీ లేదా? మరి టైంపాస్ ఎలాగవుద్ది మీకు? చూసుకుంటారు వెళ్ళి? ఏం చూస్తారు మీరు టీవీలో? ఏం చూస్తారు? అవి చూస్తారు. ఓకే ఓకే, సూపర్. ఏటమ్మా, కోళ్ళుగా? కోళ్ళు లేనట్టున్నాయిగా? లేవా? ఓకే. చీపుర్లు. వంట అయిపోయిందమ్మా? ఏం చేశారు వంట? పులుసే? ఒట్టిసారు పులుసు. ఓకే ఓకే. ఏంటి వంట చేస్తారా? వంట అయిపోయిందా? ఏం వండారు వంట? అంబలే వండారు. ఓకే. ఈ పంటలు ఏం పండిస్తున్నారు ఇక్కడ? అదే ఏం పండిస్తారు? చోళ్ళు, ధాన్యం. అది మీరే వాడుకుంటారు? మరి బయట అమ్మడానికి ఏం లేదు? అది ఇప్పుడు వంట ఏం చేస్తారు? పులుసు ఇంకా సాంబార్ చేసుకోవడం, రైస్ అది చేసుకోవాలి. ఓకే. ఇల్లు మీదేనమ్మా ఇది? ఓకే. కరెంట్ ఉంది, టీవీ ఉంది. టీవీ ఏం చూస్తారు? ఓకే. ఒక్క నిమిషం వస్తానమ్మా మళ్ళీ. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవ్వండి ఇల్లు ఉన్నాయన్నమాట, పెంకుటిల్లు అవి చూడొచ్చు మొత్తం.
అది కరెంట్ అది ఉందన్నమాట, ఇది పర్వాలేదు. కరెంట్ అది ఉండడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. ఇల్లు అవి ఇవ్వండి, ఇక్కడ నీళ్ళు అవి వాటర్. ఇది ఎక్కడ కొండ నీళ్ళ ఇవి? ఊట నీరా? ఓకే, బాగానే ఉంటాయి తాగడానికి భయ్యా? తాగడానికి బాగుంటాయి నీళ్ళు ఇవి? బాగానే ఉంటాయి. మీరు వంటగా ఇవే వాడతారా? ఓకే ఓకే. ఏమ్మా వంట అయిపోయిందా మీది? ఏం చేశారు వంట? ఏమ్మా ఏం చేశారు వంట? అంబలి అన్నం సాంబారు. ఓకే, మీ లేదమ్మా? మీ లేదు ఇదేనా? ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు వీళ్ళు ఇల్లు ఇది. ఇది యాక్చువల్గా ఏంటంటే దడి చూడండి ఎలా కట్టుకున్నారు వెదురుతోనే. చూడండి చూపిస్తాను. దడి మొత్తం ఇలాగా ఫెన్సింగ్ అనమాట, వెదురుతో వేసుకున్నారు. చూడొచ్చు చూడండి వీళ్ళు ఇల్లు ఇది అనమాట. బాగానే ఉంది. ఇక్కడ వంట చేస్తున్నారు. వంట ఇది వంటగది అనుకుంటాను. ఇవన్నీ మొక్కలు చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం కొండల మధ్య ఉందన్నమాట. చూడండి కొండల మధ్య ఉంది ఈ ఊరు, ట్రైబల్ విలేజ్. ఇంకా ఇల్లు కూడా వీళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంది. చూడొచ్చు గోడలు అంటే ఓపెన్గా ఉందన్నమాట. ఓపెన్గా ఉండి మట్టి గోడలు ఇవంతా చూడొచ్చు. చూడండి ఇక్కడైతే చాలా పెద్ద ఉంది రోలు. చూడండి రోలు ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. చూడండి ఇక్కడ ఏమో మరి మంట ఏదో పెట్టారు, దేనికి పెట్టారు మాకు తెలియదు. కాపడం కోసం అనుకుంటాను అంతా. చూడండి వీళ్ళు ఇల్లు అనమాట ఇలా ఉంది. లోపల కుట్టు మిషన్ అదంతా ఉంది. వీళ్ళు ఇలా పెట్టుకుంటారు అనమాట. అక్కడ కడుక్కొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటారు. మీదేనా మిల్లు ఇది? అమ్మ అక్కడ అంత పెద్దగా ఉంది ఇసురుకోవడానికి. అది ఏం విసురుతారు అవి? ఇటు తిరగండి అమ్మా. ఏం విసురుతారు అది? చోళ్ళ సామలు విసురుతారా? కానీ అంత పెద్దగా ఉంది ఏంటి? బాగా పెద్దగా ఉంది. పెద్దగా ఉంది కానీ సుఖంగా అంటే ఈజీగా ఉంటుందా? సులభంగా ఉంటుంది ఈజీగా. ఓకే, ఏం వండుతున్నారమ్మా ఇక్కడ? నీళ్ళు పెట్టారా? ఏంటి మరి ఎంత వేడిగా ఉంది? నీళ్ళు అంత చల్లగా ఉంటాయి ఏంటి ఇక్కడ? ఏం పాప వేడెక్కిస్తున్నారు? చల్లగా ఉంటాయి కాబట్టి వేడెక్కిస్తున్నారంట. ఇదేంటమ్మా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇది ఇవి ఇక్కడ ఏ కట్ చేసినట్టున్నారు. ఇది పిల్లలు చేస్తున్నారా? ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూడండి చుట్టూరు కొండలు అనమాట. అంత బాగుంది లొకేషన్ అయితే, చాలా బాగుంది ఈ ట్రైబల్ విలేజ్. చూడండి ఇవేవి ఇక్కడ వీళ్ళు పండించుకునే దుంపల్లో ఉన్నాయి. ఏమంటారు నాకు తెలియదు. దుంపలు చూడండి వీళ్ళు పండించినవి, వ్యవసాయం చేసుకుని పండించినవి అనమాట. ఇవ్వండి ఇక్కడ పిల్లలు కొండల్లో ఆడుకొని వస్తున్నారు. చూడొచ్చు మనల్ని చూసి వెళ్ళిపోతున్నారు. హలో హాయ్, చదువుతున్నారా? చదువుతున్నారా లేదా? ఫ్రెండ్స్ చూడండి ఎంత ఇది వీళ్ళు విత్తనాలకి అనమాట. ఇది చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇది పైన అది గడ్డి పెట్టారు ఇక్కడ. ఇదేంటిది? పసుపులాగా ఉంది. పసుపులాగా ఉంది. పసుపు కూడా పండిస్తున్నారు ఇక్కడ. చూడండి వాళ్ళు అడవికి వెళ్ళినట్టున్నారు. అడవికి వెళ్ళారు. అయ్యో గోలగా ఉంది అసలు. వీళ్ళు అడవి నుంచి వెళ్ళి తెచ్చుకుంటున్నారు అనమాట కర్రలు అవి. చూడొచ్చు మనం. ఇవి పక్కనే కొండలు కాబట్టి అడవి మొత్తం ఇదంతా వీళ్ళకి కావాల్సినవన్నీ ఇలా తెచ్చుకుంటారు. చూడండి
ఏం పేరమ్మా నీ పేరు? రాణి. రాణియా? మా చదువుకుంటున్నావు నువ్వు? లేదు. చదవలేదు అసలు? 5వ క్లాస్ 5వ క్లాస్ చదువు మానేసావు? ఎందుకు మానేసావు? ఎందుకంటే ఆధార్ కార్డు మారలేదు కదా. ఆధార్ కార్డు మారలేదు? దగ్గర లేదు, చెల్లి రావడం ఇబ్బంది. ఓకే, మీరు ఏ తెగ కింద వస్తారమ్మా? కొండదొరలా కొండరెడ్లా? కొండదొర కింద వస్తారా? ఓకే, అయితే ఏంటమ్మా ఇక్కడ నీకు మరి టీవీ ఉంది ఇంట్లోనే? లేదా? మరి ఇప్పుడు నీకు టైం పాస్ అది ఎలాగా? ఫోన్లో చూస్తాను లేదా టీవీకి వెళ్తాను. టీవీ అంటే వేరే ఇంట్లో ఉంది, ఫోన్లో చూసేస్తాం మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు నీ ఏజ్ అమ్మాయిలు ఇప్పుడు అంత ఫోన్లు బాగా వాడుతున్నారు కదా, అందుకే అడుగుతున్నా. మీరు టీవీ సెల్ ఫోన్ లేకపోతే ఉండలేరు మీరు, అంతేనా? సినిమాలో చూస్తావు మరి? ఎవరు ఫేవరెట్ హీరో? చెప్పు, పర్లేదు. మర్చిపోయావా ఏంటి? సడన్గా అడిగేసారు, మర్చిపోయావా? చెప్పు, ఎవరు హీరో, ఎవరు ఫేవరెట్ హీరో? ఎవరు సినిమాలు ఎక్కువ చూస్తావు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఓకే ఓకే. అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది నీకు. అంటే మామూలుగా ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అనిపించిందా లైక్ అంటే ఇప్పుడు చూడు సిటీలో ఉంటే బాగున్నావు లేదా టౌన్లో ఉంటే బాగున్నావు ఎక్కడికన్నా, ఇదంతా కొండలు కదా, నువ్వు అలాగ అనిపిస్తుందా నీకు ఎప్పుడైనా, లేకపోతే ఇక్కడే బాగుంది అనిపిస్తుందా? అనిపించినా వెళ్ళలేం కదా. వెళ్ళలేము, కానీ అవకాశం ఉంటే వెళ్తావు. ఇక్కడ బాగలేదా? బాగుందా? ఓకే. నీకు ఏ భాషలు వచ్చు? తెలుగు ఇంకా మీ భాష వచ్చా? మీది మాట్లాడతారా? ఒరియా వచ్చా? ఒరియా వచ్చా నీకు? ఒరియా వచ్చా? ఓకే ఓకే. సో ఒరియా ప్రోగ్రామ్స్ ఏం చూస్తుంటావా? అప్పుడప్పుడు చూస్తుంటావు. ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమం నాకు ఈ ఊర్లో ఎవ్వరూ ఖాళీగా కనబడలేదు, ఏదో ఒక పని చేస్తూ కనబడ్డారు. మ్యాక్సిమం లేడీస్ అనమాట. ఏదో కొద్దిమంది మాత్రం రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ చూడండి, ఈవిడ ఇట్లాగా పేడ తీసుకొని ఒక దగ్గర ఎత్తుకొని మరి ఎక్కడికి వ్యవసాయంగా తీసుకెళ్తారేమో ఆవిడ. చూడొచ్చు, మొత్తం ఏదో పని చేసుకొని ఉంటున్నారనమాట ఈ విలేజ్లో. వీళ్ళు చెప్పాలంటే నిజంగా కష్టజీవులు అనమాట. కష్టజీవులు అని చెప్పొచ్చు మనం. ఎంత కష్టపడి చూడండి అలాగా ఈ పేడంతా మళ్ళీ ఈ పేడంతా తీసుకొని అది పెట్టుకొని మళ్ళీ ఇల్లుకు వాడడం కానీ లేదా వ్యవసాయం వాడడం కానీ చేస్తారనమాట. నా మ్యాక్సిమం నేను చూసింది ఏంటంటే ఈ విలేజ్లో, ఈ ట్రైబల్ విలేజ్లో అందరూ ట్రైబల్స్ అందరూ ఇలాగ ఏదో పని చేస్తున్నారు. మ్యాక్సిమం మనం చూడొచ్చు ఈ వీడియోలో. మ్యాక్సిమం చూపించే ప్రయత్నం చేశాను, వాళ్ళు చేస్తున్న పనులు అవన్నీ కూడా చూడొచ్చు. ఏం పేరమ్మా మీ పేరు? బిమలా. ఓకే, ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ ఉంది? ఇదేనా వెనకాల కనిపిస్తుంది? దేనికి పేడ అంతా తీస్తున్నారు? ఇది పేడ దేనికి? పంటకు వాడతారు, ఇది ఎరువు కింద వాడతారు. ఓ మందులు వాడరు. ఓకే, ఏం పండిస్తున్నారు మీరు? పండిస్తారు. అయితే ఇప్పుడు మీరు వాడుకుంటారా లేదంటే బయట అమ్మడం కానీ అట్లా ఏం చేస్తారా? మీకు తినడానికే సరిపోతుంది, సంవత్సరం మొత్తం తినడానికి సరిపోతుంది. ఇప్పుడు రాగులంటే అంబలు చేస్తారు, ఇప్పుడు సామలతో ఏం చేస్తారు? అంటే అన్నం అంటే అన్నంలో వండుతారు, అన్నంలాగా వండుతారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం వండారు ఈరోజు? ఇప్పుడు సామలు ఉన్నాయి మీ దగ్గర? కొర్రలు కానీ సామలు కానీ ఉన్నాయి? కొర్రలు ఉన్నాయి మీ దగ్గర? సామలు ఉన్నాయి. సో వంట అయిపోయింది అయితే మీది? భోజనం చేశారా? భోజనం చేశారు. సో ఇప్పుడు ఈ పని తర్వాత నెక్స్ట్ ఏంటి? మళ్ళీ పొలంకి వెళ్తారా? పొలంకి వెళ్ళి అక్కడ మళ్ళీ పని చేసుకుని వస్తారు సాయంత్రంకి. అదే అమ్మా, కష్టపడితేనే మరి పంట అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి విలేజ్లో వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు కొంతమంది. చూడండి విలేజ్ అయితే ఇలా ఉంది. మీకు విలేజ్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు, ట్రైబల్ విలేజ్. వాళ్ళ ట్రైబల్ లైఫ్ అది ఎలా ఉందనేది. వాటర్ అయితే ప్రాబ్లం లేదు, కరెంట్ కూడా ఉంది ఇక్కడ వీళ్ళకి. సో పెద్ద ఇబ్బందులు అయితే ఏం లేవు. వాళ్ళతో మాట్లాడితే మాకు తెలిసింది అది. అందరు ఇక్కడ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం ఒకసారి. ఎలా ఉందమ్మా ఇక్కడ విలేజ్లో? అంత బాగుందా మీకు? బాగానే ఉందా? కరెంట్ అది ఉంది. రాత్రులు జంతువులు అలాగే రావడం జరుగుతుందా? పెద్ద అయినా
పెద్ద జంతువులు ఏం రావా? రావు. ప్రాబ్లం లేదైతే. రావు. ఓకే ఓకే. ఇదేంటిది వంట కదా? వంట అయిపోయిందమ్మా. ఏం చేశారు వంట? ఆ. ఆ? ఏమన్నా కోడి మాంసం? ఆహా, నీకు రోజు కోడి మాంసం ఉండాలా? అయితే అమ్మా భోజనాలు అయిపోయా మీవి? భోజనాలు చేయలేదా చేశారా? చేయాలి ఇంకా. ఓకే. అంటే జనరల్గా ఇప్పుడు ఏం చేస్తారమ్మా మీరు? వ్యవసాయం చేస్తారు ఇక్కడ? వ్యవసాయం చేస్తారు. ఓకే ఓకే. మరి ఇప్పుడు అంటే వెళ్ళలేదు ఎక్కడికి వ్యవసాయంకి? ఇంటి దగ్గర ఉన్నారు? సాయంకాలం ఉదయం వెళ్తారు. ఈ ఎండ కదా? అవునవును కరెక్టే. గట్టిగా ఉంది, ఎండలు కూడా బాగున్నాయి గట్టిగా. మీకు ఒరియా వచ్చమ్మా? మీకు ఒరియా వచ్చు. ఒరియా ఇంకేటి వచ్చు? తెలుగా? ఆహా, అన్ని రకాలు వచ్చు. ఇంకేమొచ్చు? తెలుగు, ఒరియా, కొండ భాష, ఇంకా హిందీ. అంటే కొంచెం కొంచెం అర్థం అవుతుంది అంతే. అదే అదే అదే. ఫ్రెండ్స్, ఇదే ట్రైబల్ విలేజ్లో ఇది ఒక ట్రైబల్ హౌస్ అనమాట. ఇది కూడా బాగుంది, మీకు చూపిద్దామని చెప్పి. కొంచెం డిఫరెంట్గా ఉంది, సో అందుకోసం చూపిద్దామని చెప్పి తీస్తున్నాను. చూడండి, ఇది ఒక మెష్ లాగా ఉందన్నమాట, కిటికీ లాగా. మనం గజాలు వేసుకుంటాం కదా, అలా వెదురుతో చేసిందనమాట. ఇది చాలా బాగుంది. ఏం చదువుతున్నావు అమ్మ నువ్వు? చదువుతున్నావా? ఏం చదువుతున్నావు? చదువుతున్నావా? ఏం పేరు నీ పేరు? ఇందువా? ఏం చదువుతున్నావు? సిగ్గుపడుతుంది. చూడండి, ఇల్లు అయితే ఇలా ఉంది. కింద దూరబంధం అది కొంచెం హైట్లోనే. ఇవ్వండి, ఇల్లు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. యాక్చువల్ మనం చూసిన ట్రైబల్ దీనికన్నా డిఫరెంట్గా ఉంది. ఇవ్వండి, ఇక్కడ నీళ్ళే వాడుకుంటున్నారు, కానీ లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, కొండల మధ్య ఊరు అనమాట. చుట్టూరు కొండలు చూడండి, చుట్టూరు మొత్తం కొండలు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఇవి? ఓట నీళ్ళ? ఈ ట్యాంకులోకి ఎలాగ మోటార్లో వస్తున్నాయి ఏంటి? మంచినీళ్ళేనా ఇవి? తాగితే బాగుంటాయా? ఇవే తాగుతున్నారు. ఓకే ఓకే. ఏం పేరమ్మా మీ పేరు? లక్ష్మి. మీకు ఇది మీరేం దొరలు? కొన దొరలా, నోక దొరలా, ఏ దొరలు వస్తారు మీరు? పీటీజీయా? ఓకే. మీకు ఒరియా వస్తుందా? ఒరియా రాదా? ఏమొచ్చి? తెలుగు, కొండ భాష. ఓకే ఓకే. ఎవరు పాప? మీ పాప. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరా? ఎవరు పాప ఇంకా బాబు? బాబు లేడా మరి ఇక్కడ? ఫ్రెండ్స్, చూడొచ్చు ఈ ట్రైబల్ విలేజ్ని మనం. ఇదిగోండి, ఇక్కడ కొత్తగా ఒకటి ఇల్లు కడుతున్నారనమాట. ఇదిగోండి, మట్టి ఇక్కడ కలుపుతున్నారనమాట. గోడలో చేయడానికి మట్టి ఇక్కడ నుంచి తీసుకొస్తారు. ఇక్కడ మట్టి తీసుకొని, ఇదేంటివి చీమపట్ల అక్కడ ఉన్నాయి. ఓహో, తవ్విందనమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు, లోపల మనకు బయట నుంచి పొట్లు కనబడతాయి కదా, లోపల పురుగులు ఉంటాయి అటు ఇవి. సో వీళ్ళు మట్టి కోసం తవ్వినప్పుడు ఇవి బయటపడ్డాయి అన్నమాట. సో మట్టిలాగా కలుపుతారు ఇది. సో అదనమాట పరిస్థితి. మట్టి కలిపి ఈ మట్టిని గోడలకి ఇలా తడకలు ఉంటాయి అన్నమాట. తడకలకి ఇలా చూసారు కదా గోడలు ఇలా చేసుకుంటారు. పైన అయితే రేకులు. ఇదిగోండి చూడొచ్చు, ఇక్కడ మామగారు అతుకుతున్నారు అనమాట. చేయండి అమ్మ, చేయండి పర్లేదు ఇంకా. ఇదిగోండి, ఇదంతా మట్టితో ఆ తడకల్ని గోడకు అతుకుతున్నారు అనమాట. చేయండి అమ్మ, చేయండి పర్లేదు. ఇది ఇలాగ వీళ్ళే ఇంకా ఇల్లు కట్టుకుంటారనమాట. బయట నుంచి ఎవరిని తీసుకురాకుండా వీళ్ళే ఇలాగ ఇల్లు కట్టుకుంటారు. చూడండి, అది పరిస్థితి. మీకు ఎన్ని రోజులు పడుతుంది ఇది అవడానికి? ఇది ఇల్లు కంప్లీట్ అవ్వడానికి అయిపోతుందా? ఓకే, సూపర్. అమ్మ ఏంటి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నావు ఇదంతా? పొలం తీసుకెళ్ళి వేసేస్తారా గెత్తంలాగా? ఓకే 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 అమ్మ. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా ఎంత కష్టపడి ఈ కొండలెక్కి వీడియో చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఉంటాను, మరొక వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్.